పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలు సంక్షోభంలో ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో అనేక దేశాలు సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి. అయితే ఇరాన్, అమెరికా యుద్ధ సెగలు భారత్ను తాకాయి. భారత్లో చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే 10 రోజుల వ్యవధిలో 3 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతి తక్కువ ధరకే పెట్రోల్ లభ్యమయ్యే దేశాల్లో లిబియా ముందు నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు దేశాన్ని బట్టి గణనీయంగా మారుతూ ఉంటాయి. పన్నులు, ప్రభుత్వ రాయితీలు, ముడి చమురు లభ్యత వంటివి దీనికి ప్రధాన కారణాలు. కొన్ని భారీ చమురు ఉత్పత్తి చేసే దేశాలు రాయితీలు అందించి ధరలను తక్కువగా ఉంచుతాయి. గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ తాజా నివేదిక ప్రకారం లిబియా ప్రపంచంలోని అత్యంత చౌకైన పెట్రోల్ ధరలను కలిగి ఉంది. ప్రధాన చమురు ఉత్పత్తిదారు కావడంతో పాటు ప్రభుత్వ ఇంధన రాయితీలు, పెద్ద పెట్రోలియం నిల్వలు, రాష్ట్ర నియంత్రిత ధరల విధానాల వల్ల దేశీయ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. లిబియాతో పాటు ఇరాన్, వెనిజువెలా, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా చమురు ఉత్పత్తి, ప్రభుత్వ రాయితీల కారణంగా తక్కువ ధరలను నమోదు చేస్తాయి. దీనికి విరుద్ధంగా అధిక పన్నులు, దిగుమతులపై ఆధారపడిన హాంకాంగ్, నెదర్లాండ్స్, ఐస్లాండ్ వంటి ప్రాంతాలలో ధరలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటాయి. పెట్రోల్ ధరలపై పన్నుల ప్రభావం కీలకం. ప్రభుత్వ ఆదాయం, ఇంధన వినియోగం తగ్గించేందుకు అనేక యూరోపియన్ దేశాలు అధిక పన్నులు విధిస్తాయి. అంతేకాకుండా అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్ల మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా అంతరాయాలు దేశీయ ఇంధన ధరలను నేరుగా ప్రభావితం చేసి పెంచుతాయి. అధిక జనాభా, రవాణా డిమాండ్ కారణంగా భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోల్, డీజిల్ వినియోగదారులలో ఒకటిగా నిలుస్తోంది. ఇంధన ధరల హెచ్చుతగ్గులు రవాణాపై, గృహ ఖర్చులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.